అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మాగూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. నవల స్రవంతిలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆఖరి పోరాటం నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. తన మినిస్టర్ వేషాన్ని అద్దంలో చూసుకుంటూ కాలర్ పైకి లేపుకున్నాడు విహారి. టోపీ పెట్టుకుని బయటకు వస్తూ పద్మాకర్ కేసి చూసి నవ్వాడు. అప్పటికే వెనక వైపు విహారి వెళ్లడానికి పద్మాకర్ ఏర్పాటు చేశాడు. అతడికి ఇదంతా థ్రిల్లింగ్గా ఉంది. విహారి గ్రీన్ రూమ్ మలుపు తిరగబోతుంటే ఒక యువతి అటు నుంచి పరుగున వస్తూ అతడిని ఢీకొంది. అయితే ఆమె దాన్ని పట్టించుకోకుండా కంగారుగా లాయర్ పరమేశ్వరం పి వరుసలో కూర్చున్నాడు, కవర్ చేయండి అని వేగంగా వెళ్ళిపోయింది. కనురెప్పపాటు కాలంలో జరిగిన ఈ సంఘటన విహారికి ఏమీ అర్థం కాలేదు. కాలేజీ ఫంక్షన్లో ప్రతి వాళ్ళు తమదే ఈ ఫంక్షన్ అన్నట్టు హడావిడి పడడం మామూలే, అందులోనూ కళాశాల. అతడు మరిక దాన్ని పట్టించుకోకుండా వెనక నుంచి ఆడిటోరియం బయటకొచ్చి ముఖద్వారం దగ్గరకొచ్చాడు. అప్పటికే పద్మాకర్ అక్కడ మరో ఇద్దరు స్నేహితుల్ని ఏర్పాటు చేసినట్టున్నాడు. వాళ్ళు నటులే కాబట్టి సీరియస్గా విహారి మెడలో దండ వేశారు. అదృష్టవశాత్తు ప్రిన్సిపాల్ అక్కడ లేదు. విహారి మరింత హుందాతనం తెచ్చుకుని చుట్టూ ఉన్న వాళ్ల నమస్కారాలు అందుకుంటూ పూలదండతోనే ద్వారం దగ్గరకు సమీపించాడు. సునాదమాల ఒళ్లంతా చెమట్లు పడుతున్నాయి. చేతిలో పుష్పగుచ్చం వణుకుతోంది. మంత్రిగారంటే ఏ 50 ఏళ్లవాడో అనుకుంది. ఇలా యువకుడు అనుకోలేదు. ఎలా పట్టుకుని అందిస్తే ఆ మంత్రిగారి వేళ్లు తనకి తగలకుండా ఉంటాయా అని మదన పడుతుంది. విహారి దగ్గరకొచ్చేస్తున్నాడు. స్పృహ తప్పి తూలి పడిపోతానేమో అన్నట్టుగా ఉంది మాలకి. గుచ్చాన్ని ఎలాగో ఒకలాగా అందించి హమ్మయ్య అన్నట్టు ఊపిరి పీల్చుకోబోయింది. విహారి విశాలమైన చిరునవ్వుతో దాన్ని అందుకుని ఆమెతో పాటే వదిలేశాడు. అనుకున్నంతా అయింది. సునాదమాల గుండె ఆగిపోయింది. ఒక స్వేద బిందువు మెడ మీద నుంచి గుండెల మధ్యకి చేరింది. వంగి దాన్ని తీసుకోబోయాడు. అదే సమయానికి ఆమె కూడా వంగింది. వంగి గుత్తిని అందుకోబోయాడు. అదే సమయానికి ఆమె కూడా వంగింది. దాన్ని అతడే ముందు అందుకుంటూ, సాధారణంగా ఇటువంటి సమయాల్లోనే తలలు తగిలేది అన్నాడు. ఆమెకది సరిగ్గా వినిపించలేదు. లేడిలా బెదురుతూ చూస్తోంది. ఈ లోపల ప్రిన్సిపాల్కి వార్త తెలిసి భారీ కాయంతో రొప్పుతూ పరిగెత్తుకొచ్చింది. సూర్యారావు బదులు మరో మంత్రిని చూసి విస్తుపోయింది. ఈ లోపల అసలు మంత్రి దూరంగా దిగుతూ కనబడ్డాడు. ఆవిడ అటు పరిగెత్తింది. మీ పేరు అన్నాడు విహారి. సునాదమాల. సునాదమాల. ఆమె మరింత కంగారుపడి ఒక్క సూయే అంది గాబరాగా. ఒక్క సూయేనా? 3 సూలు లేవా అని ముందుకు అడిగేసి, నా పేరు నీకు తెలుసా అని అడిగాడు. ఆమె అతన్ని ఫాలో కాక తప్పలేదు. సూర్యారావు గారు. 3 సూలు లేవు, ఒక్క సూయే భావరహితంగా అన్నాడు అతను. ఆమె నోటి తడి ఆరిపోతుంది. ఈసారి స్వేదపు చుక్క పొత్తి కడుపు మీద నుంచి మోకాలి మీదకు జారింది. చుట్టూ అసెంబ్లీలా జనం. ఒక్క స్నేహితురాలు కూడా కనబడలేదు. ఏం చదువుతున్నావమ్మాయి నువ్వు? ఆమె ఆగిపోతే వెనక్కి చూస్తూ అడిగాడు. ఆమె చెప్పింది. ఈ లోపల నెమ్మదిగా రంగస్థలం మీద కర్టెన్ తెరుచుకుంది. అతడామెను మరో ప్రశ్న అడగబోతుంటే అప్పుడు వినిపించింది పిస్తోలు శబ్దం. వెంటనే మరోసారి విహారి సునాదమాల చేతిని పట్టుకుని స్టేజి మీదకు పరిగెత్తాడు. అప్పటికే తెర పూర్తిగా తెరుచుకుని సెట్టు పూర్తిగా కనబడుతుంది. ఏ3 విహారినే మంత్రి అనుకున్నాడు. స్టేజి మీదకు మంత్రిగారిని తీసుకువెళ్తున్న వారిని కూడా చంపేయమని అతడికి ఇన్స్ట్రక్షన్స్. ఏ3 పేల్చిన గుళ్ళు స్టేజిని చిన్నాభిన్నం చేశాయి. ఈ లోపల డిప్యూటీ చీఫ్ పిస్టల్ తీయడం, ఏ3ని కాల్చడం జరిగిపోయాయి. ఆ గురి ఎంత సూటిగా వెళ్ళిందంటే ఏ3 చేతిలోకి నిలువున దూసుకుపోయి మోచేతిని విరగ్గొట్టింది. అతడు పెట్టిన కేక హాల్లో ప్రతిధ్వనించింది. డిప్యూటీ చీఫ్ చర్యల కన్నా వేగంగా ఆలోచించగలవారు ఆ హాల్లోనే మరొకరున్నారు, లాయర్ పరమేశ్వరం. ఏ3 దొరికిపోయాడని అతడికి తెలుసు. ప్రాణాలతో దొరకకూడదు అని కూడా తెలుసు. వెనక బాల్కనీలోకి చూసి సైగ చేశాడు. రామ్లాల్ వెనక నుంచి ఏ3ని కాల్చాడు. అతడి మెదడు పేలిపోయి మొక్కలు గాల్లోకి లేచాయి. హాల్ అంతా విభ్రాంతి చెందింది. కానీ అది క్షణం సేపు మాత్రమే. కెవ్వు కెవ్వున అరుపులు, హాహాకారాలు. సాక్ష్యం మిగల్లేదు. రామ్లాల్ అతని అనుచరులు ప్రొఫెషనల్స్. తమ పనులు ఈ గొడవతో సంబంధం లేకుండా చేసుకుపోతున్నారు. ఏ3ని చంపింది సిబిఐ వాళ్ళు అనుకుంటారని రామ్లాల్కి తెలుసు. స్టేజ్ వెనుక ఉండి ఇదంతా చూస్తున్న ఏ2 విహారీ సునాదమాల మీదకి ఏ3 పిస్తోలు పేల్చడం, తర్వాత అతడు మరణించడం అంతా చూశాడు. ఏ3 మరణం అతన్ని కదిలించలేదు. అతడికి అప్పచెప్పిన పని మంత్రి మరణించే వరకు సూపర్వైజ్ చేయడం అంతే. తన వంతు బాధ్యతగా వెనక నుంచి వారి మీదకు కాల్పులు కొనసాగించాడు.
అతడి మొదటి బుల్లెట్ వెళ్ళి రాడ్కి కట్టిన తాడుకి తగిలింది. అది తెగి పొడవైన దూలం అంత ఎత్తు నుంచి నిలువున స్టేజ్ మధ్యకు జారింది. విహారి ముందు చూసుకోలేదు. ఆకాశంలోంచి నక్షత్రం జారినట్టు పడుతున్న తెరని ఆఖరి నిమిషంలో చూశాడు. అప్పటికే ఆలస్యమైంది. అతడు గాని తొయ్యకపోతే అది ఆమె తల మీద పడేదే. అసలు మొదటి బుల్లెట్ చెవి పక్కగా దూసుకుపోయినప్పుడు అతడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ తర్వాత పిస్తోల్ శబ్దం వినిపిస్తుంటే సునాదమాల చెయ్యి పట్టుకుని పరిగెత్తాడు. ఈ దూలం పడే సమయానికి వారిద్దరూ స్టేజ్ మధ్య ఉండడం, దూలం ఆమె మీద పడకుండా ఆపబోయి దాని బరువుకి ఆగలేక అతడు జారి పడిపోవడం ఒకేసారి జరిగాయి. వెల్లకిలా ఆమె మీద అతడి మీద స్టేజి వెనక వైపు కట్టిన తడిక, దాని మీద దూలం, పేకలో ముక్కలు పడ్డట్టు వరుసగా పడ్డాయి. మొదట పిస్తోల్ చప్పుడు, తర్వాత ఏత్రి పెట్టిన ఆర్తనాదం, ఆ పైన స్టేజి కూలిపోవడం వరుసగా జరగడంతో ప్రేక్షకులు భయభ్రాంతులై గుమ్మం నుంచి ఒక్కసారిగా బయటపడడానికి ప్రయత్నించారు. అక్కడ కుమ్ములాట మొదలైంది. మంత్రిగారిని రక్షించే ప్రయత్నంలో పోలీసులు వలయంలా ఏర్పడ్డారు. పట్టుచీర సగం జారుతూ ఉండగా ప్రిన్సిపల్ కుర్చీ వరుసల మధ్య కూలిపోయింది. జనం ఆవిడ పక్క నుంచి పరిగెడుతున్నారు. అంత హడావిడిలోనూ కర్తవ్యాన్ని మర్చిపోనిది డిప్యూటీ చీఫ్ ఒక్కరే. గ్యాంగ్లో కనీసం ఒక్కరినైనా పట్టుకుని అనంతానంత స్వామికి ఈ సంఘటనతో సంబంధం ఉందని నిరూపించడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. విహారికి ఈ గొడవేమీ పట్టలేదు. సునాదమాల మీద బోర్లా పడుకుని కబుర్లు చెప్పడానికి ప్రయత్నించాడు. ఆడియన్స్కి దూలపు తెర అడ్డుగా ఉండడంతో స్టేజ్ మీద ఏం జరుగుతూ ఉందో కనబట్టం లేదు. దూలపు బరువు, తన బరువు ఆమె మీద పడకుండా 2 చేతులు స్టేజ్ మీద బలంగా ఆంచి తీరిగ్గా అడిగాడు. ఏం చదువుతున్నానన్నారు మీరు? భూమి 2గా చీలి తను లోపలికి ఎందుకు పోలేదా అనిపిస్తుంది సునాదమాలకి. కేవలం జలుబు చేస్తేనే నానా హడావిడి చేసే మనిషికి ఎయిడ్స్ అని తెలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. పరాయి మగవాడు తాకితేనే సర్ఫ్తో కడుక్కునే ఆ అమ్మాయికి ఈ స్థితి రావడంతో ఏ క్షణమైనా ఊపిరాగిపోతుందేమో అనిపిస్తుంది. అయినా పైన ఉన్నది మంత్రిగారు, పైగా తనని రక్షిస్తున్నవాడు అవడంతో అలాగే నోరు పెగుల్చుకుని బిఎస్సి ఎంపీసీ అంది. హారిజాంటల్కి పెర్పెండిక్యులర్కి తేడా ఏంటి? ఆమె చప్పున సమాధానం చెప్పలేకపోయింది. ఆమె మాట్లాడకపోయేసరికి, చూడండి, పైన అంత బరువు ఉండగా మీ మీద ఇంకా బోర్లా పడుకోవడం నాకేదో ఇష్టమైన చర్యగా భావించకండి. బరువు లేకపోతే ఇష్టమా అని మీకు సమాధానం రావచ్చు. అసలే మీరు చాలా అనుమానం మనిషిలా ఉన్నారు. ఎవరన్నా వచ్చి లేపే వరకు మనం ఇలా ఉండక తప్పదు. నేను మీరు ప్యారలల్, మన మీద ఈ దూలం పెర్పెండిక్యులర్. ఇక హారిజాంటల్ అంటే నిలువున మరో దూలం. నాకు తెలుసు అంది ఊపిరి బిగబట్టి. దూరంగా పిస్తోళ్లు పేలుతున్నాయి. ఉన్నట్టుండి ఆమె కెవ్వున అరిచింది. దానికి కారణం అతడు లయబద్ధంగా ఊగడం ప్రారంభించాడు. ఆమె కెవ్వున అరిచింది. మేడం, మీరు మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. పైన దూలం మీద ఎవరో పరిగెడుతున్నారు, అంతే తప్ప నేను కాదు కారణం అన్నాడు. మాట్లాడే స్టేజ్ దాటిపోయినట్టు ఆమె కళ్ళప్పగించి చూస్తోంది. అసలే పెద్దవైన కళ్ళు మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయి. అలా ఆమెను చూస్తుంటే అతడికి మరింత ఏడిపించాలనిపిస్తోంది. అన్నట్టు మీకు నాతిచరాం అంటే తెలుసా? చిటికన వేలతో పట్టుకుని కాలితో కాలిని నొక్కిస్తారు పెళ్లిలో. తల నుంచి కాలి వరకు నీ దానిని అని అర్థం అన్నమాట. అటువంటిది ఇలా వేలు కాలు కాకుండా వేలి నుంచి కాలి వరకు లంకె పడిందంటే ఇది 1000 నాతిచరామిలకు సమానం అన్నాడు. ఎలాగో గొంతు పెగుల్చుకుని, చూడండి, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి మీరిలా మాట్లాడడం భావ్యం కాదు అంది. అప్పుడు గుర్తొచ్చింది అతడికి తనెవరో చెప్పలేదని. సారీ, నేను మంత్రిని కాను. నా పేరు నికుంజ్ విహారి. ఇంత బరువుని బాధ్యతగా మోస్తున్న నేను ఆఖరి పోరాటం అనే నాటకంలో మంత్రి పాత్ర ధరిస్తున్నవాడిని అన్నాడు. సునాదమాల మొహం సిగ్గుతో రోషంతో ఎర్రబడింది. కోపంతో ఏదో అనబోతూ ఉండగా ఎవరో అరెరే అనటం వినిపించింది. మరొకరు దూలం పైకి లేపారు. విహారి కండరాలు పట్టేసిన చేతుల్ని సవరించుకుంటూ, మీరు నాకు థ్యాంక్స్ అంటూ ఉండగానే అతడి భుజం పక్క నుంచి మరో తుపాకీ గుండు దూసుకుపోయింది. స్పర్శ సుఖాన్వేషితుడైన తను బయట ప్రపంచపు బీభత్సాన్ని తాత్కాలికంగా మర్చిపోయినట్టు గ్రహించి చుట్టూ చూశాడు. సునాదమాల అక్కడి నుంచి ఎప్పుడో పారిపోయింది. చుట్టూ స్టేజి హడావిడిగా గందరగోళంగా ఉంది. దాదాపు అందరూ గుమ్మం దగ్గర తోసుకుంటున్నారు. మైక్లో వెకెట్ ది స్టేజ్ అని ఎవరో సిబిఐ ఆఫీసర్ అరుస్తున్నాడు.
ఏ3ని విలన్లు చంపినట్టు డిప్యూటీ చీఫ్కి తెలిసిపోయింది. అతడిని చంపిన వాడిని పట్టుకోకపోతే ఇక సిబిఐకి ఇంత ప్రయత్నం చేసి ఏ ఆధారమూ దొరకనట్టే. విహారీ ఆలోచనలో ఉండగానే కాల్పులాగిపోయాయి. ఎప్పుడైతే జనం తగ్గిపోయి తాము గుర్తించబడతామన్న అనుమానం కలిగిందో రామ్లాల్ అనుచరులకి సైగ చేశాడు. కనుచూపు కదిలే సమయంలో అందరూ అదృశ్యమయ్యారు. ఇప్పుడు జనం గోల తప్ప మరేమీ లేదక్కడ. కానీ డిప్యూటీ కమిషనర్కు తెలుసు, ప్రమాదం వచ్చినప్పుడు తమతో రాలేని పక్షిని వదిలి మిగతావి వెళ్ళిపోయినట్టు. తమ మనిషిని వదిలేసి వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళిపోయారని, ఆ మనిషి గ్రీన్ రూమ్లో ఉన్నాడని. హడావిడి చేస్తే అతడు లోపల నుంచి కాల్పులు సాగించవచ్చు. ప్రభుత్వం సరఫరా చేసే ఆయుధాల కన్నా అధునాతనమైన ఆయుధాలు వారి దగ్గరుంటాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మరికొంత ప్రాణ నష్టం తప్పదు. తన తోటి నటులెవరూ కనపడలేదు విహారికి. స్టేజ్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. కాళ్లకి అడ్డంగా ఉన్న సామాన్లు తోసుకుంటూ గ్రీన్ రూమ్ వైపు వెళ్ళాడు. పులికన్నా ప్రమాదమైన మనిషి లోపలున్నాడని తెలీదు. అతడు లోపలికి నడవబోతుంటే మెడ దగ్గర పిస్తోలాంచి చేతులు పైకెత్తు అన్నాడు ఏటు. విహారి చప్పున వెనుతిరిగాడు. సాధారణంగా అలా జరగదెప్పుడు. ఎంతటి వాడైనా భయపడతాడు. నిజానికి విహారి కూడా భయపడ్డాడు. కానీ అతడి చెవులు విన్న మాటల కన్నా సబ్కాన్షియస్ రియాక్షన్ ఎక్కువ తొందరగా జరగడంతో అతడు వెనుతిరిగాడు. ఏటు పిస్తోలు పేల్చాడు. మెడ చర్మాన్ని కాలుస్తూ అది పక్కగా దూసుకుపోయింది. కాల్చిన ఇనుప కడ్డీని మెడ మీద పెట్టినట్టు అనిపించింది. అంతలో మరోసారి పిస్టల్ శబ్దం వినిపించింది. ప్రాణం పోయిందనుకున్నాడు విహారి. అయితే ఈసారి వచ్చిన శబ్దం శత్రువు పిస్టల్ నుంచి కాదు. గుమ్మం దగ్గర నుంచి ఒక అమ్మాయి పిస్టల్తో నిలబడి ఉంది అక్కడ. తను బయటకు రాబోతుంటే పరమేశ్వరాన్ని కవర్ చేయండి అని హడావిడిగా వెళ్ళిపోయిన అమ్మాయి. ఆమె పేల్చిన పిస్టల్ ఆగంతకుడి చేతికి తగలడం, అతడి చేతిలో ఆయుధం జారిపోవడం ఒకేసారి జరిగాయి. కానీ అతడు ప్రొఫెషనల్. క్షణంలో సర్దుకుని ఆమె వైపుకు దూకబోయాడు. ఆమె మరోసారి పిస్టల్ పేల్చింది. అయితే గుళ్ళు అయిపోయినట్టు అందులో నుంచి శబ్దం రాలేదు. అప్పటి వరకు ప్రేక్షకుడిలా చూస్తున్న విహారీ చప్పున తేరుకుని వెనక నుంచి శత్రువు మీదకు లంఘించాడు. అతడికి కరాటే కాదు కదా, బాక్సింగ్ కూడా తెలీదు. మెడ దగ్గర మంట పెడుతున్న గాయంతో కసిరేగింది. అంతే, అతడి మనస్తత్వమే అటువంటిది. రెచ్చగొడితే శత్రువు ఎంత బలవంతుడు అన్న విషయం కూడా ఆలోచించడు. అదే అతన్ని భవిష్యత్తులో చాలా కష్టాల్లో పడేసింది. వెనుక నుంచి తనను పట్టుకున్న విహారిని ఒక్క విదిలింపుతో దూరం చేశాడు ఏటు. పొద్దున లేస్తే ఇటువంటివి అతడికి సర్వసాధారణం. విహారి లాంటి వాళ్ళు ఒక లెక్క కాదు. ఆ ఊపుకి విహారి కింద పడి అదే ఊపులో పైకి లేచాడు. చిన్నప్పుడు ఆడిన ఫుట్బాల్ ఆట గుర్తొచ్చింది. ప్రత్యర్థి మోకాలిని బంతిగా ఎదురుగా తెరిచి ఉన్న ద్వారాన్ని గోలుగా ఊహించుకుని లాగి పెట్టి కొట్టాడు. ఆ కిక్ అవతలి వ్యక్తికి కళ్ళు తిరిగేలా చేసింది. ఏ పోరాటానికైనా ఒక సైన్స్ ఉంటుంది గాని ప్రాణాలకు తెగించి అదే ఆఖరి పోరాటం అనుకున్న దానికి సైన్స్ ఏముంటుంది? కింద పడబోయిన ఏటు అతి కష్టం మీద నిలదొక్కున్నాడు. 2 చేతులతో కుర్చీ ఎత్తి విహారి మొహం మీదకు విసిరాడు. అది గాని తగిలి ఉంటే విహారిని ఏ ప్లాస్టిక్ సర్జను బాగు చేయలేకపోయేవాడే. కానీ దానికి అరక్షణం ముందే పిస్తోలు పేలింది. వీరి ఘర్షణని ఆధారంగా చేసుకుని ఆ మధ్య సమయంలో గుళ్ళు నింపుకున్న ఆమె ఆయుధాన్ని ఎంత గురిగా ఉపయోగించిందంటే ఆ బుల్లెట్ కుర్చీకి తగిలి అదే ఊపులో అతడు వెనక్కి పడిపోయాడు. ఏమాత్రం గాయం లేకుండా దొర్లిపోయాడు. ఒక్కసారి అతడు పడిపోగానే మిగతా ఆఫీసర్లు బిలబిలమంటూ లోపలికి ప్రవేశించారు. ఆమె విహారి వైపు చెయ్యి సాచి, మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్. మామూలు పౌరుల్లో మీలాంటి సివిక్ సెన్స్ ఉన్న వాళ్ళు అరుదు. బుల్లెట్స్ నింపుకోవడానికి నాకు కావలసిన టైం ప్రాణాలకు తెగించిచ్చారు. మీరు అడ్డుపడకపోయి ఉంటే ఈరోజు నా ప్రాణాలు పోయేవే అంది. విహారి ఆమె వైపు అప్రతిభుడై చూశాడు. ఆమె వయస్సు 26కి కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. ఆమె పిస్తోలు పట్టుకున్న తీరు ఆమెకున్న కమాండ్ని తెలుపుతోంది. అయినా అతడు చూస్తున్నది ఆమె భంగిమను కాదు, ఆమె మొహాన్ని. అందులో అదోలాంటి హుందాతనం ఉంది. మామూలుగా చూసే వాళ్ళకి అందం మాత్రం కనిపిస్తుంది. లోతుగా చూడగలిగితే ఆ కళ్ళలో ఒక విధమైన పట్టుదల, కసి కనిపిస్తాయి. రాధ కృష్ణుడికి ఒక కోణంలో సత్యభామగాను, మరో కోణంలో రుక్మిణిగాను కనబడి ఉంటుంది. అందుకే ఆమె అంటే అంత ప్రేమ. ఈ పర్సనాలిటీ అనేది చాలామంది అమ్మాయిలకు ఉండదు. అందుకే కార్యేషు దాసి స్టేజ్ వరకే వచ్చి ఆగిపోతారు. విహారికి కవిత్వం రాదు, వస్తే అనుకునేవాడు. ముద్దుపడని ఈమెను చూసే రాధికా స్వాంతనంలో మేను మేనానిన మేను సోకి దటంచు గల్లపంబు లల్లడో కలువగంటి అని వ్రాసి ఉండవచ్చు. ఆమె చెలరేగిన విధానంగాని తిక్కన సోమయాజి కంటపడి ఉంటే తన నిర్వచనోత్తర రామాయణంలో
చెలగి చెలగి మలగి మలగి ఎల్ల ఎల్లన కాలి క్రాలి బిట్టు తూలి తూలి అని ఉంటాడు. ఆమె రివాల్వర్ పట్టుకున్న భంగిమే బాలగంగాధర్ తిలక్ చేత నా బ్రతుకు కొసల నువ్వు, నీ బ్రతుకు మొదల నేను అనిపించి ఉంటుంది. ఆమె విగ్రహాన్ని చూస్తే ఎల్లండ రఘుమారెడ్డి నిమ్మబెట్టుకు నిచ్చెనేస్తే నిమ్మ ముళ్ళు రొమ్ము నాటరోయ్ ఓ రందకాడా అని వ్రాసి ఉంటాడు. విహారీ అమ్మాయిల వెంట తిరిగే రకం కాదు. అలా అని పూర్తి ఇంట్రావర్ట్ కాదు. ఒకే రోజు కనబడిన ఇద్దరమ్మాయిలు ఒకరికన్నా ఒకరు వేర్వేరు కోణాల్లో అపురూప సౌందర్య భంగిమల్లో అపురూప సంఘటనల్లో పరిచయమై ఆ యువకుడిని అల్లరిపెట్టారు. మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నికుంజ్ విహారీ. థ్యాంక్స్. నా పేరు ప్రవల్లిక, డిప్యూటీ కమిషనర్ సిబిఐ. ఏంటే ఈ అర్ధరాత్రి పూట స్నానం? థియేటర్ నుంచి రాగానే బాత్రూంలో చేరి అరగంటైనా బయటకు రాని సునాదమాలతో బామ్మ బయట నుంచి అరిచింది. ఇటుక పొడి సీకాయ కలిపి రుద్దుతోంది మాల. చన్నీళ్లు మీద పడుతున్నా మంట తగ్గలేదు మాలకి. మావాడు నేను పందెం వేసుకున్నామండి. మంత్రి వేషంలో మిమ్మల్ని ఫూల్ చేశాడు. వెళుతుంటే పద్మాకర్ అన్న మాటలు. విహారీ మీద పడిపోవడం కన్నా ఈ మాటలు ఎక్కువ అవమానకరంగా ఉన్నాయి. మరీ తనంత పిడత కింద పప్పులా కనబడుతుందా? సునాదమాల అక్కని పక్కింటి స్టూడెంట్ మోసం చేసి వెళ్ళిపోయాడు. విష్ణుని కన్నాక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తండ్రికి గుర్రపందేల పిచ్చి ఉంది. ఒకరోజు ఇంటి దస్తావేజులు తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్లబోయాడు. తల్లి వద్దని బ్రతిమాలింది. ఘర్షణలో తల్లి మరణించింది. తండ్రిని పోలీసులు తీసుకుపోయారు. ఆ తర్వాత ఎప్పుడో అతడు జైలు నుంచి విడుదలయ్యి ఇంటికి రాకుండా దేశాలు పట్టిపోయాడు. మాల, బామ్మ, విష్ణు మిగిలారు. ఈ సంఘటనలన్నీ సునాదమాల మీద గొప్ప ప్రభావాన్ని చూపినాయి. భయం, బెరుకు, జంకు ఇవన్నీ పైకి కనిపించేవి. అంతర్గతంగా ఆమె హృదయం నిండా స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ లవ్ ఉంది. గుండె గది ఇనప్పెట్టెలో ప్రేమ అనేది అపూర్వమైన ఆభరణం. అది అంత తొందరగా ఎవరికీ ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం మనస వాచ కర్మేణ దగ్గరవ్వాలి. ఇలాంటి భావాలు పునాదిగా సునాదమాల పెరిగింది. ఆ అమ్మాయి కన్నా ఆమె బామ్మే నయం. చదివింది 8వ క్లాస్ అయినా పాతకాలం చదువు అవడం వల్ల ఇంగ్లీష్లో కూడా బామ్మ పెర్ఫెక్షనిస్ట్. ఏ కంటి లాష్కి ఏ చీర మ్యాచింగ్ అవుతుందో కూడా ఆవిడ సరిగ్గా చెప్పగలదు. ఆవిడ కన్నా 40 ఏళ్లు చిన్నదైన సునాదమాల దానికి పూర్తిగా వ్యతిరేకం. ఆ అమ్మాయికి ఎప్పుడు కల వచ్చినా ఓ తులసి చెట్టు, దాని చుట్టూ తను ప్రదక్షిణ చేయడమే కలగా వస్తుంది. స్నానం చేస్తున్నంతసేపు గంట క్రితం జరిగిన సంఘటనే గుర్తుకు వచ్చి కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి ఆమెకి. చాలాసేపు ఏడ్చి స్నానం పూర్తి చేసి బయటకొచ్చింది. చాలా కాంప్లెక్స్ మెంటాలిటీ సునాదమాలది. లేకపోతే ఆ రోజు డైరీలో ఆ 2 వాక్యాలు ఏ సందర్భము లేకుండా రాసుకోదు. I should like him not only for what he is, but also what I am in his presence. Who is he? ఆగస్టు 13, క్వెజాన్ సిటీ, ఫిలిప్పైన్స్. తియర్రా అదోరాదా వాజాదేవ్ సోవడే ఓరియంటే. పిల్లలు జాతీయ గీతం పాడుతున్నారు. త్రిభుజం మధ్యలో 8 కిరణాల సూర్యుడు గల జాతీయ జెండా రెపరెపలాడుతోంది. 5 కోట్ల జనాభా గల దీవులు, మొత్తం దాదాపు 7,000. ఒక పక్క చీనా సముద్రం, మరో పక్క పసిఫిక్. ఒకప్పుడు ఈ దీవులన్నీ అగ్నిపర్వతాలు. అవి చల్లారినా అక్కడ అగ్ని చల్లారలేదు. బానిసత్వం, విప్లవం, ప్రజాస్వామ్యం, తిరుగుబాటు, మిలిటరీ పాలన. చక్రం తిరుగుతూనే ఉంది. క్రీస్తు శకం 1500 నుంచి 400 సంవత్సరాలు స్పెయిన్ దేశపు బందికానాలో, ఆ తర్వాత 60 సంవత్సరాలు అమెరికా అధికారంలో, ఆపై 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ వశంలో ఉండి ఇన్నాళ్లకి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకున్న దీవులు. అయినా అగ్నిపర్వతంలాగే అవి అక్కడ పైకి మామూలుగా కనబడుతున్నాయి. లోపల ఉద్రిక్తంగా ఉడికిపోతూ ఉంటాయి. ఈ దేశంలో చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకోవడంతో అమెరికాకు కాస్త దూరమైంది. అయినా ఈ దీవుల రక్షణ భారం అంతా అమెరికాయే చూస్తుంది. చైనా పక్కగా ఉన్న ఈ దీవుల మీద అమెరికా ఆధిపత్యం మరొక అగ్రరాజ్యానికి నచ్చలేదు. ప్రధాని సైనిక వందనం స్వీకరిస్తున్నాడు. సైన్యాధ్యక్షుడు రామోన్ హర్సాసే ప్రధాని వైపు చూశాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇంకో 6 నెలలకి ఆ స్థానంలో నిలబడి సైనిక వందనం స్వీకరిస్తాడు తను. కానీ అది అంత సులభం కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆ అగ్రరాజ్యం స్విస్ బ్యాంకులో వేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందే తప్ప ఆయుధాలు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. రేపు ఈ విషయం బయటపడితే
మిగతా దేశాల మధ్య అభాసుపాలవుతామేమో అని ఆ దేశం భయపడుతోంది. ఒకేసారి తిరుగుబాటు లేవదీయడం రామోన్ హర్సాసేకి ఇష్టం లేదు. ప్రస్తుతం ప్రధానికి దేశంలో చాలా సపోర్ట్ ఉంది. దాన్ని పోగొట్టాలంటే ముందు అలజడి లేవదీయాలి. గెరిల్లా పద్ధతిలో కమాండోలను తయారు చేసుకోవాలి. వారికి ఆయుధాలు కావాలి. అయితే ఇదంతా లోపాయికారిగా జరగాలి. ఎన్నాళ్ళో రహస్యంగా ఎంతమందితోనో సంప్రదింపులు జరిగాక అతడికి ఈ ఆయుధాలు సప్లై చేసే సంస్థ దొరికింది. దాని ప్రతినిధికి అతడికి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. అతడు చూపించిన శాంపిల్స్ చూసి ఆశ్చర్యపోయాడు రామోన్ హర్సాసే. ఆయుధాలు తయారు చేయడంలో ప్రపంచంలో అందరికంటే స్వీడన్ది పైచేయి. ఆయుధాల క్వాలిటీ దానికంటే గొప్పగా ఉంది. నేను మీ సంస్థ యజమానిని స్వయంగా కలుసుకోవాలి. నమ్మకం కుదిరాక అన్నాడు హర్సాసే. తప్పకుండా అంటూ భారతదేశానికి తూర్పుగా బంగాళాఖాతంలో ఉన్న చిన్న దీవిని మ్యాప్తో సూచించి, రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్నాడు. ఈ దీవి భారతదేశపు టూరిస్టులకి ప్రసిద్ధి చెందిన ప్రిన్స్ హోటల్స్ యజమాన్యంది కదూ? అవును, పైకి కనబడేది అదే. ప్రతినిధి నవ్వాడు. కానీ ఈ దీవికి టూరిస్టులు రారు. మరి ఎవరొస్తారు? అనంతానంత స్వామి యజమాని, ఆయనే వస్తారు. డిప్యూటీ కమిషనర్ ప్రవల్లిక చెప్పినట్టు అనంతానంత స్వామి ఆయుధాలు చాలా తీవ్రమైనవి. భక్తి ఆయన ఆయుధం, మతం ఆయన వెపన్. అతడికి ఆయుధ కర్మాగారం ఉన్నమాట నిజమే. ఇటు ఒక దేశపు ప్రభుత్వానికి, అటు ఆ దేశపు టెర్రరిస్టులకి కూడా అతడు ఆయుధాలు అమ్ముతాడన్న మాట కూడా నిజమే. కేవలం డబ్బు కోసమే అతడు ఇదంతా చేస్తున్నాడంటే అది అజ్ఞానం. అతడు బంగారు కంచెల్లో తిని బంగారు మంచం మీద పడుకోవడానికి వీలైనంత ధనం అతడి కోట్లాది భక్తులే సమకూర్చగలరు. ప్రవల్లిక చెప్పినట్టు కేవలం రాజకీయ వ్యాపారంలోనే అతడు కోట్లు కోట్లు సంపాదించగలడు. అనంతానంత స్వామి ఆశయం వేరు. మరో 5 సంవత్సరాల్లో భారత రాజ్యాధినేత అవ్వాలని అతడి ఉద్దేశం. దానికి గత 20 ఏళ్లుగా పథకం వేసి తన ఆలోచనలని అమలు జరుపుతూ వచ్చాడు. చాప క్రింద నీరులా తన స్కీమ్స్ సాగిస్తున్నాడు. ప్రజల గురించి, వారి బలహీనతల గురించి అతడికి బాగా తెలుసు. మనిషి భగవంతుని ఎక్కువగా ఎప్పుడు నమ్ముతాడు? సుస్థిరతా భావం పోయినప్పుడు. అందుకే అతడు దేశంలో టెర్రరిస్టులకి ఆయుధాలమ్ముతాడు. అల్లర్లు జరిపే కొద్దీ ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. మరోవైపు ప్రజల్లో మతాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. హిందువులు సహనశీలురు, వారి సహనాన్ని పోగొట్టాలి. సోషలిజం కన్నా మతమే తమకు ఎక్కువ భద్రత కలిగిస్తుందన్న భావం వారిలో ఏర్పడుతుంది. సెక్యులరిజం లాభం లేదన్న అభిప్రాయం కలుగుతుంది. ఉద్రేకాలాగవు, ప్రభుత్వం కూలిపోతుంది. తమని రక్షించగల భగవత్ స్వరూపుడైన ఒక మహనీయుడైన వ్యక్తి కోసం ప్రజలు ఆకాశం కేసి చూస్తారు. ఆ వ్యక్తి తను కాక మరెవరు? భారతదేశపు 3 సైన్యాధిపతులు నిశ్చయంగా తన కాళ్ల దగ్గరే ప్రణమిల్లి సింహాసనం దగ్గరికి తీసుకువెళ్తారు. ఇరాన్కి ఖొమేనీ ఎలాగో భారతదేశానికి తను అలా అవుతాడు. ఎంత గొప్ప ప్రణాళిక! హిట్లర్, నెపోలియన్, అలెగ్జాండర్, చంగీజ్ ఖాన్ ఎవరూ ఇంత గొప్ప వ్యూహాన్ని రచించి ఉండరు. దాన్ని అమలు జరపడానికి ఇన్నేళ్లుగా ఇంత ఓర్పుతో వలపన్ని ఉండరు. అతడు దాన్ని సాధించాడు. ఎక్కడికి వెళ్ళినా లక్షల సంఖ్యలో ప్రజలు దర్శనం కోసం తహతహ. మొదటి రంగం పూర్తయింది. రెండో రంగం మిగిలింది. అదే ఆఖరుది. దేశంలో కల్లోలం సృష్టించడం. సజావుగా వెళుతున్న వాహనానికి సడన్గా స్పీడ్ బ్రేకర్ అడ్డొచ్చినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు బయటకొచ్చింది. చాలా చిన్న స్పీడ్ బ్రేకర్. రామోన్ హర్సాసేకి అనంతానంత స్వామికి మధ్య కలయిక గోల్డెన్ దీవిలో జరిగింది. రామోన్ హర్సాసే ఆ దీవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతో రహస్యంగా జరుగుతుంది సమావేశం అనుకున్నాడు. అటువంటిదేమీ లేదు. పూర్తి గార్డ్ ఆఫ్ ఆనర్తో అతడికి స్వాగతం లభించింది. వెల్కమ్ టు గోల్డెన్ ఐలాండ్ అని స్వాగతం పలికాడు. 2 గంటల పాటు ఆయుధాల పరీక్ష జరిగింది. సంతృప్తుడయ్యాడు రామోస్. $2 మిలియన్ బేరం కుదిరింది. స్వామి ఆతిథ్యం స్వీకరిస్తూ రిలాక్స్ అవుతున్న సమయంలో తనని ఎప్పటి నుంచో వేధిస్తూ ఉన్న ప్రశ్న అడిగాడు రామోన్ హర్సాసే. మా దేశంలో ప్రభుత్వాన్ని పడగొట్టవలసి వస్తే ప్రభుత్వాధినేతల్ని చంపడం ఒక్కటే మార్గం. మీరు వేరే విధంగా ఎలా సాధించగలరు స్వామి దాన్ని అని. స్వామి నవ్వాడు. ప్రపంచపు అతి సంపన్నమైన దేశం ఏది రామోన్ హర్సాసే? నిశ్చయంగా అమెరికా. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో అమెరికా ఎవరిని సపోర్ట్ చేస్తుంది? ఇరాక్ని. మరి ఇరాన్కి ఎందుకు రహస్యంగా ఆయుధాలమ్ముతుంది? రామోన్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. స్వామి అన్నాడప్పుడు,
యుద్ధం ఆగిపోతే ఆయుధాలు ఎవరూ కొనరు. అది ఆగకూడదు. అమెరికా లక్ష్యం అదే. ఇరాన్, ఇరాక్ ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయి? ఇజ్రాయెల్ ఎందుకు పోరాడుతుంది? మతం. మతం మనల్ని లాజిక్ ఆలోచించనివ్వదు. ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఈ బలహీనతనే ఆధారం చేసుకుంటారు. 1980 సెప్టెంబర్లో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి జేనియర్ పెరెజ్ ఏదో అద్భుతం చేసి ఇరాక్, ఇరాన్ల మధ్య సంధి సాధించకపోతే ఈ యుద్ధం ఈ నెలతో 8వ సంవత్సరంలో ప్రవేశిస్తుంది. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో బ్రిటన్, ఫ్రాన్స్ల మధ్య జరిగిన 100 ఏళ్ల పోరాటం తర్వాత ఈ గల్ఫ్ యుద్ధమే చరిత్రలో అతి దీర్ఘమైనది. ఎంతో నాగరికత సాధించాడనుకున్న మనిషి చరిత్రలో ఇన్నాళ్లు యుద్ధం సాగిందంటే దీనికి కారణం మూర్ఖపు పట్టుదల కాక మరేంటి? ఈ రకమైన మత్తునే నేను నా దేశ ప్రజల మీద చల్లబోతున్నాను. మతమే ఆయుధంగా భారతదేశాన్ని నా చేతుల్లోకి తీసుకోబోతున్నాను. నేనే డిక్టేటర్ని, నేనే మతాధిపతిని, నేనే రాజ్యాధినేతని. అతడి నవ్వుకి ఆ దీవి కదిలిపోయింది. ఎంతో కిరాతకుడైన రామోన్ హర్సాసే ఆ స్వామి నవ్వును చూసి క్షణకాలం కంపించిపోయాడు. అనంతానంత స్వామి ఫిలిప్పీన్స్లో పుట్టనందుకు భగవంతునికి కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతడి ఆలోచనలను చెదురుస్తూ స్వామి అడిగాడు, నాతో పాటు 10 రోజులు ఆహ్లాదకరమైన పర్యటన జరపడానికి వస్తావా రామోన్? ఎక్కడికి? భారతదేశానికి. నీకో అద్భుతం చూపిస్తాను. ఏమిటి స్వామి? 4 స్తంభాల మీద నిలబడిన భవంతి నాది. అందులో ఒక స్తంభం నాకు కుడిభుజమైన ఒక రాజకీయ నాయకుడు. రాముడికి చందమామ మీద ఆశ కలిగినట్టు ఆ నాయకుడికి చిన్న ఆశ కలిగింది. దేశపు అతి సౌభాగ్యవంతమైన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని. పాపం, నాతో ఇన్నాళ్లు పనిచేసిన నా అనుచరుడి కోర్కెను తీర్చడం నా ధర్మం కదా. 10 రోజుల్లో దాన్ని సాధించబోతున్నాను. పునాది వేశాను. పైకప్పే మిగిలి ఉన్నది. వస్తే చూపిస్తాను. ఎలా స్వామి? నా దేశ ప్రజలకి సెంటిమెంట్లు ఎక్కువ. వారు నీతిపరులు, దయార్ద్ర హృదయులు. వారి ఈ గుణాలనే ఉపయోగించుకోబోతున్నాను. చూద్దుగానిరా. ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతిపక్షం నుంచి ఏ గొడవలు లేవో, ఏ రాష్ట్రపు ముఖ్యమంత్రి తన ప్రాణం కన్నా ఎక్కువగా తన రాష్ట్రాన్ని ప్రేమిస్తాడో అటువంటి ముఖ్యమంత్రిని 10 రోజుల్లో పదవి నుంచి దింపి నా సహచరుడు కోరక కోరిన ఈ చిన్న కోర్కెను తీర్చబోతున్నాను. వస్తావా? రామోన్ హర్సాసేలో ఉత్సుకత పెరిగింది. వస్తాను స్వామి అన్నాడు. మరుసటి రోజు పరిశ్రమల మంత్రి సూర్యారావు మీద హత్యా ప్రయత్నం వార్త ప్రముఖంగా వచ్చింది. అన్ని పార్టీల వాళ్లు దీన్ని ఖండించారు. నికుంజ్ విహారీ సంఘటనకి అంత ప్రాముఖ్యత ఎవరూ ఇవ్వలేదు. మంత్రి ప్రాణాపాయాన్నించి తప్పించుకున్నందుకు అందరూ అభినందించారు. టెర్రరిస్టు కార్యకలాపాలు విస్తరిస్తున్నందుకు విచారం వెలిబుచ్చారు. మంత్రి మీద జరిగిన అఘాయిత్యానికి నగరంలో ఒకరోజు బంద్ జరిగింది. ఆ సాయంత్రం మంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వారిని సమాధానపరచడంలో అల్లర్లు కాలేదు. పాత కక్షల కారణంగా ఈ హత్యా ప్రయత్నం జరిగిందని కొందరు వాదిస్తే, మంత్రివర్గంలో అస్థిరత్వం కలిగించడానికి ఇది చర్య అని కొందరు వాదించారు. అసలు సంగతి తెలిసినవాడు అనంతానంత స్వామి ఒక్కడే. మంత్రి ప్రాణాలు రక్షించినందుకు ఆఫీసర్స్ మధ్య చిన్న అభినందన సభ లాంటిది జరిగింది. మెయిన్ అట్రాక్షన్ ప్రవల్లిక అయింది. ఏమాత్రం స్వజన ప్రాణ నష్టం జరగకుండా ఒక టెర్రరిస్ట్ని ప్రాణాలతో పట్టుకున్నందుకు ఆమెను అందరూ అభినందించారు. ముఖ్యమంత్రి ఆ ఫంక్షన్కు స్వయంగా హాజరయ్యారు. ప్రవల్లిక డిపార్ట్మెంట్కి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా వచ్చి అభినందించారు. ఆ దొరికినవాడు ఏం చెబుతున్నాడమ్మా? ఎందుకు చేశారట ఈ హత్యా ప్రయత్నం? నోరు విప్పటం లేదు సార్, కానీ 2 రోజుల్లో అతన్ని నియమించిన వారెవరో చెప్పిస్తాం ధీమాగా అంది. మరీ 3rd డిగ్రీ ప్రయోగించకండి. ఆమె ఆయన వైపు గౌరవము, భక్తి మిళితమైన చూపు సారించింది. నిండు సభలో మంత్రి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డ నరరూప రాక్షసుడి మీద కూడా అత్యాచార పద్ధతులు వద్దు అంటున్న మనిషి. సమావేశం ముగిసేసరికి రాత్రి 9 అయింది. కార్లు వరుసగా ఉన్నాయి. తన కారు దగ్గరకు వచ్చి తలుపు తాళం తీసి లోపల కూర్చుని స్టార్ట్ చేసింది. రివర్స్లో వెనక్కి తీసి ముందుకు సాగించింది. అప్పుడు వినబడింది వెనక నుంచి నెమ్మదిగా, స్థిరంగా ఒక కంఠం. కుమారి కాలి కాపాలి కపిలే, కృష్ణ పింగళే, బాగున్నావా బాలిక?
నడుస్తున్న కారులో అంత చీకట్లో అంత దగ్గర నుంచి చెవి పక్కగా వినబడిన ఆ స్వరానికి ప్రవల్లిక అదిరిపడి వెనక్కి తిరిగి చూసింది. వెనక సీట్లో అనంతానంత స్వామి కూర్చుని ఉన్నాడు. ఆమె సడన్గా వేసిన బ్రేకుకి కారు కీచుమని ఆగింది. అతడు తాపీగా వచ్చి ముందు సీట్లో కూర్చునే వరకు ఆమె ఈ లోకంలోకి రాలేకపోయింది. తలుపులు 4 తాళం వేసి ఉన్న కారులోకి ఈయన ఎలా వచ్చాడా అనుకుంటున్నావా అమ్మా? నీ గురించి ఆలోచనలో కూడా నేను బహువచనంలో ఆలోచించను, కసిగా అందామె. స్వామి నవ్వాడు. అయితే మనం ముఖాముఖమే మాట్లాడుకోవచ్చు అని ఆగి అన్నాడు మళ్ళీ. ఇది గవర్నమెంటు కారు. దీని తలుపులు తీయడానికి నేనేమీ దొంగతాళం చేతులు ఉపయోగించలేదు. ఈ కారు నీకు అలాట్ చేసినప్పుడు దీని డూప్లికేట్ తాళాలు మీ స్టోర్లో పెడతారు. వాటిని మీ ఆఫీసు ద్వారానే సంపాదించి వచ్చి ఇందులో కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు, నాకున్న పలుకుబడి సామాన్యమైందంటావా అన్నాడు స్వామి. ఆమె అప్రతిభురాలై అప్రయత్నంగా కాదు అంది. ఒప్పుకున్నావు కదా? నేను చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లవి, అనవసరంగా ఈ విషయాల్లో జోక్యం చేసుకోకు. నా కూతురిలా కనిపిస్తున్నావు. అఫ్కోర్స్ నాకు పెళ్లి కాలేదనుకో, కానీ మరీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని. నువ్వేంటి, ఐపీఎస్సా, డైరెక్ట్ రిక్రూటా? ఆమె సమాధానం చెప్పలేదు. యస్యాంతఃకరణం నిత్యం గీతాయతే రమతే. ఏమిటి, మొన్న మీటింగ్లో నా గురించి ఏదో చెప్పావుట? ఆమెకి సింకింగ్ ఫీలింగ్ కలిగింది. సిబిఐ అంటే ఎంతో జాగ్రత్తగా పటిష్టంగా ఉండవలసిన డిపార్ట్మెంట్. అటువంటి దానిలోనే 60 గంటల్లోగా రహస్యాలు బయటకు పోతున్నాయంటే, మై గాడ్, ఈ దేశాన్ని ఎవరూ బాగు చేయలేరు అనుకుంది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టు కార్ డ్రైవ్ చేస్తూనే, అవును చెప్పాను, అంతేకాదు నిన్న రవీంద్ర కళాక్షేత్ర సంఘటన వెనక ఉన్నది కూడా నువ్వే అని నాకు తెలుసు. నీ మనిషి లాకప్లో ఉన్నాడు. ఈరోజు కాకపోయినా రేపైనా అతడు నోరు విప్పుతాడు అంది. నేనిప్పుడు నిన్ను కలుసుకున్నది అందుకేనమ్మా. జాతస్య హి ధ్రువో మృత్యు. ఏ దృష్టితో చూసినా మృత్యువు దుఃఖహేతువు కాకూడదన్నారు. ఈ అనంత స్వామి గురించి నీకు ఏమీ తెలీదు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు వేళ్లు పాతుకుపోయిన మర్రి చెట్టు ఇది. దీని నీడలో ఆశ్రయం పొందడం నీకు శ్రేయస్కరం. లేకపోతే ఏం చేస్తావు? ప్రాణాలు తీస్తావు, అంతేగా? అది సామాన్యులు చేసే పని. నేను చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. ఉదాహరణకి నువ్వు ఐపీఎస్ అనుకో. నువ్వు ఆ సంవత్సరం మార్కుల్లో కుంభకోణం జరిగినట్టు నిరూపిస్తాను. ఇన్నాళ్ళు చేసిన ఉద్యోగం పోయి, డిగ్రీ పోయి, రోడ్డు మీద నిలబడడం కన్నా నరకమేమైనా ఉంటుందా అంటూ అతడు నవ్వి తిరిగి అన్నాడు. చేయని నేరం మోపి ఉద్యోగాన్నించి సస్పెండ్ చేయించడం, దగ్గర వారిని బంధించి ఇరుకున పెట్టడం, ఇవన్నీ చాలా పాత పద్ధతులు. ఇన్నాళ్లు కష్టపడి చదివిన చదువుకి అసలు డిగ్రీయే పూర్తిగా పోయి కట్టుబట్టలతో నిలబడవలసి వస్తే అంతకన్నా నరకం ఇంకొకటి ఉంటుందా అన్నాడు. చాలాసేపటి తర్వాత ఆమె నవ్వింది. అలా నిలబడవలసి వస్తే నీ ఆశ్రమానికే వస్తాను. నువ్వు భజన చేస్తూ ఉంటావు. హాలు మధ్యలో నిలబడి నిన్ను కాల్ చేసి జైలుకు వెళ్ళిపోతాను. ఈ ముగింపు బావుందా నీకు అందామె. పర్వాలేదు, నాకు సమఉజ్జీవి దొరికావు. నిన్న ఆగిపోయిన నాటకమేమిటి? ఆఖరి పోరాటం కదూ, మంచి టైటిలు. ఒక కారు ఆమె కారుని దాటి ముందుకు సాగింది. ఆ తర్వాత 2 మోటార్ సైకిళ్ళు, ఆ తర్వాత మరో 2 కార్లు, వాటి వెనుక ఆడి. అతడు సడన్గా సీరియస్ అయ్యాడు. ఈ దేశపు సగం మంది పౌరులు నా భక్తులు, సగం మంది రాజకీయ నాయకులకు నేను ఆరాధ్య దైవాన్ని, సగం మంది వ్యాపారవేత్తల దగ్గర నా ఫైనాన్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇలా జరిగిందని నువ్వు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అసలు నేను ఇలా ఇంగ్లీష్లో అప్పుడప్పుడు మాట్లాడతానని నువ్వన్నా దే డోంట్ బిలీవ్ ఇట్ అన్నాడు స్వామి. ఇంకో 2 రోజులాగు, లాకప్లో ఉన్న మనిషి నోరు విప్పని అందామె. ఎందుకో తెలీదు కానీ అనంత స్వామి బిగ్గరగా నవ్వాడు. తమతో పాటు వస్తున్న ఆడి కారు మరింత పక్కగా రావడంతో ఆమె బలవంతంగా తన కారు పక్కగా తీసి ఆపు చేయవలసి వచ్చింది. ఆ కారులోంచి ఒక వ్యక్తి దిగి ఆమె కారు దగ్గరగా వచ్చి నమ్రతగా డోర్ తీసి పట్టుకున్నాడు. స్వామి కారు దిగి వెళ్ళొస్తాను అన్నట్టు ఆ లాకప్లో ఉన్న వ్యక్తుల మార్పిడి ఎప్పుడో జరిగిపోయింది.
ఒక తాగుబోతికి బాగా పోయిస్తే పాపం వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. నిన్న నువ్వు అరెస్ట్ చేసిన వ్యక్తి ఏటు, ఇడుగో ఇతనే అన్నాడు. ప్రవల్లిక దిగ్భ్రాంతురాలైంది. తన కళ్ళే తనని మోసం చేస్తున్నాయా అనిపించింది. కారు డోర్ తీసిన వ్యక్తినే నిన్న తమ అరెస్టు చేసిన వ్యక్తి. స్వామితో పాటు వెళ్ళిపోతున్నాడు. ఆమె రివాల్వర్ తీయబోయింది. అనవసరం. నిన్న తాము అరెస్టు చేసింది ఇతడినే అని నిరూపించలేదు. లాకప్ బ్రద్దలు కొడితే కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చెయ్యొచ్చు. కానీ రికార్డుల్లాగే ఉంటే తనేం చెయ్యగలదు? లాకప్లో ఉన్న వ్యక్తి 10 రూపాయలకు దేన్నైనా ఒప్పుకుంటాడు. ఏటు బదులు జీవితాంతం జైల్లో ఉండమన్నా ఉంటాడు. ఇటువంటి ప్రజలున్న దేశంలో చట్టం 4 పాదాల మీద ధర్మాన్ని ఎలా నిలబెడుతుంది? తన డిపార్ట్మెంట్లోనే కనీసం 4-5 సాయమన్నా లేకపోయి ఉంటే ఇది సాధ్యపడి ఉండేదా? ఈ పరిస్థితుల్లో తనేం చెయ్యగలదు? కారు దగ్గర నిలబడి ఏటు స్నేహపూర్వకంగా చెయ్యి ఊపాడు. అతడి మొహం మీద కదలాడే ఎగతాళి చిరునవ్వు లైట్ వెలుతుర్లో ఇంత దూరం కనబడుతోంది. అనంతానంత స్వామి ఎక్కగానే కారు కదిలింది. ఇంతవరకు ఆఖరి పోరాటం యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.